ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి ముత్యాల ముచ్చట 6వ భాగం 28/12/23 15వ వ్యాసం వర్ధాల్లో త్యాగరాజ కృతి సుకృతి. పద్య కవితలోని అందాలు చెప్పటం వేరు, పద కవితలోని చందాలు చూపించటం వేరు. రెండు విద్యలు. ఒకటి సాహిత్య సంప్రదాయానికి చెందితే రెండవది సంగీత సంప్రదాయానికి చెంది. పద కవితలు సాహిత్యం సంగీతంతో ఆమ్రేడితమై అలరాలు. పద కవితలో కూడా ఎన్నో ప్రక్రియలున్నాయి. కృతి, పదం, కీర్తన మొదలైన వీటిలో విశిష్ట ప్రక్రియ గౌరవాన్ని అందుకున్నాయి. వాటిలో కృతి ప్రధానంగా సంగీత సంప్రదాయానికి చెందింది. సంగీత సంప్రదాయాన్ని సమగ్రంగా పోషిస్తూనే దానికి సాహిత్య గౌరవాన్ని కూడా కల్పించిన మహనీయుడు త్యాగయ్య. అందువల్ల త్యాగరాజస్వామి వారి కృతుల్లో సంగీత విద్వాంసులు గానరస మాధుర్యాన్ని ఆస్వాదింపచేస్తారు. సాహిత్య మర్మజ్ఞులు భావ సౌరభాలను ఆస్వాదించి మాధుర్యాన్ని ఆస్వాదింపచేస్తారు. సాహిత్య మర్మజ్ఞులు భావ సౌరభాలను ఆస్వాదించి సాహిత్య రస వివేచన చేస్తారు. అయినా కృతిలో సంగీత సాహిత్య క్షీర నీర న్యాయంగా కలిసి ఉండటం చేత ఉభయ సంప్రదాయాలు తెలిసిన ఉచితజ్ఞులు కాని దాని తత్వాన్ని ఉజ్వలంగా వ్యాఖ్యానింపచేయలేదు. పూజ్యుడు శ్రీ ఆకేళ్ల అచ్యుతరామంగా ఉభయ సంప్రదాయ కోవిదులు కావటంతో త్యాగరాజస్వామి వారి భక్తి కవితా వైభవాన్ని దర్శించి మన చేత దర్శింపచేశారు. త్యాగరాజస్వామి వ్యక్తిత్వంలో 3 గుణాలున్నాయి. ఒకటి నాద బ్రహ్మ ఉపాసన శక్తి, 2 భక్తి జ్ఞాన పరీపాకం, 3 కవితా లాలిత్యం. సంగీత విద్వాంసులు త్యాగరాజు ప్రస్తరించిన రాగవైభవాన్ని జీవన గానంగా ఆలాపిస్తారు. సమగ్ర రాగ ప్రస్థారమే త్యాగరాజస్వామి ధ్యేయమని, దానికి ఆలంబనగా కృతులలోని సాహిత్యాన్ని గ్రహించాడని భావిస్తారు. కృతిలోని భావం కంటే స్వర ప్రస్థారమే ముఖ్యమని, దానివల్ల కలిగేది గాన రసమని భావించి కృతులు ఆలపిస్తారు. వారికి సంగీతం మీద ఉన్న రక్తి అధికం. అలాగే సాహిత్యం మీద ఉండే భక్తి గౌణం తక్కువ దాని తర్వాత. అయితే సాహిత్య ఉపాసకులు త్యాగరాజ కృతులలోని సాహిత్య రసికత్వాన్ని, సంగీత సంయోజన సౌలభాన్ని సమీక్షించి భక్తి రస సిద్ధిని సాధిస్తారు. ఒకరు గాన రస ఉపాసకులైతే మరొకరు సాహిత్య రసోపాసకులు. గాన రసం స్వరలయ సమ్మేళన కళా విన్యాసం వల్ల ప్రతీయమానమయ్యే ఆనంద అనుభవం. సాహిత్య రసం శబ్దార్థ శక్తుల ద్వారా ప్రతీయమానమయ్యే
భావాల చర్వణం వల్ల సహృదయుడు అనుభవించే అలౌకిక ఆనందం. రసానంద స్థితి రెండిట్లోనూ ఉంది. అయితే గాన రసంలో అవ్యక్తంగా భాషించే ఆపాత మాధుర్యంలా రసస్థితి ఉంటుంది. సాహిత్య రసంలో వ్యక్తమైన అర్ధస్థితి యొక్క ఆలోచన ద్వారా కలిగే అమృతత్వ లబ్ధిగా రసస్థితి నిలుస్తుంది. రసస్థితి ద్రవస్థితి. కానీ స్వరం కాని, నాదం కాని, స్వరం కాని సహజంగా ఆర్ద్ర బిందువు. సంగీతంలో స్వరాల వల్ల కలిగే అనుభవం సముద్రం మీద వాన కురిసినట్లు ఉంటుంది. మళ్ళీ సంగీతంలో స్వరాల వల్ల కలిగే అనుభవం సముద్రం మీద వాన కురిసినట్లు ఉంటుంది. జల బిందువులు జలంలో వివక్ష విరహితంగా ఏకమైపోతాయి. అందువల్లనే సంగీతాన్ని ఆపాత మధురమని అన్నారు ప్రాచీనులు. సాహిత్యంలో శబ్దాలు వడగళ్ళ లాంటివి. వడగళ్ళు వాన కురిస్తే అవి కరిగి నీరై జలరూపంగా మారి నీటిలో ఏకం కావటానికి కొంతకాలం పడుతుంది. శబ్దంలోని అర్థం లేక భావం ఆర్ద్రమైన వడగళ్లలోని జల కవిత వంటిది. మళ్ళా ఆర్ద్రమైన వడగళ్లలోని శబ్దంలోని అర్థం లేక భావం ఆర్ద్రమైన వడగళ్లలోని జల కవిత లాంటిది. కనుక శబ్దమాధుర్యం అర్ధ విచారణం వల్ల కాని రసస్థితి పొందింపలేదు. కానీ కృతిలోని స్వరం సరాసరి రసస్థితిని కలిగిస్తుంది. గాన రసంలో శబ్దార్థ విచారణ లేదు. శిశువుల, పశువుల, ఫణిల నాదాన్ని అర్ధవ్యక్తితో అవసరం లేకుండానే ఆస్వాదించడం అందులో ప్రధానం. ఆర్ద్రమైన నాదంతో ఆత్మను ఆర్ద్రం చేసుకోవటమే గాన రసఫలం. మళ్ళా ఆర్ద్రమైన నాదంతో ఆత్మను ఆర్ద్రం చేసుకోవటమే గాన రసఫలం. పాడితే త్యాగస్వామి కృతులు అక్షయ గాన రసాన్నిస్తాయి. పాడితే త్యాగరాజస్వామి కృతులు అక్షయ గాన రసాన్ని ఇస్తాయి. కృతికి స్వచ్ఛమైన సంగీతానికి లాగానే గాన రసమే ధ్యేయమని సంగీత మర్మజ్ఞుల మతం. అయితే త్యాగరాజస్వాముల వారు సంగీతాన్ని, గీతాన్ని సంవదించి మనకందించి ఆ కృతిని సుకృతి చేశారు. త్యాగరాజుల వారు కృతుల్లోని సాహిత్యం నీటిలో కరుగుతున్న చక్కెర పరుపు లాంటిది. నీటిలో కరుగుతున్న చక్కెర పరుపు లాంటి దాని వలన కృతికి రుచి లభించింది. రుచి అంటే ఆస్వాదనీయత్వమని, కాంతి అని రెండర్థాలు. ఈ రెండర్థాలు త్యాగరాజ కృతుల్లో అందువర్ధాలయ్యాయి. స్వరం భావాన్ని వ్యక్తీకరించలేదు. అందువల్ల శబ్దాన్ని ఆశ్రయిస్తుంది. దాని వలన దానికి ఆస్వాదనీయత్వం కలుగుతుంది. కనుక శబ్దం అర్థవంతం కాబట్టి శబ్దం అర్థవంతం కాబట్టి అర్ధదీప్తిని కాంతిని ప్రసాదిస్తుంది. కృతుల్లోని సాహిత్య గౌరవమే అర్ధదీప్తి.
ఆలోచనామృతం అంటాను. దానిని ఉపాసిస్తే లభించేది సాహిత్య రసానందం. ఒక్క మాటలో చెప్పాలంటే కృతులలోని రాగాన్ని ఆలపిస్తే కలిగేది గాన రసం. కృతులలోని సాహిత్యాన్ని సమాలోచన చేస్తే కలిగేది సాహిత్య రసం. కనుక త్యాగరాజుల వారి కృతుల్లో భక్తి రసాన్ని అందించే కవితా సౌందర్యాన్ని సందర్శించటం ఇప్పుడు ఇందాక వారు రాసిన పుస్తకం గ్రంథం యొక్క లక్ష్యం. భక్తి శృంగారాదుల వంటి భక్తి శృంగారం మొదలైన రసాల వంటిది కాదు. అది ఎంత అలౌకికమో అంత ఆధ్యాత్మికం. త్యాగరాజస్వామి భక్తి జ్ఞాన పరీపాకం పండిన క్షేత్రం కృతుల్లోని సాహిత్యం. కవితా లాలిత్యం ఆపాత మధురం. ఆకెళ్ళ అచ్యుతరామం గారు త్యాగరాజస్వామి గారి లాగానే శ్రీరామ భక్తులు కవులు. గేయ రచనా కోవిదులు. సజాతీయ ప్రవృత్తి కలిగిన సహృదయ శేఖరులు. కృతులను సుకృతులను చేసిన కవితా మహిమను సమీక్షించినవారు. సంగీతంలో గీతానందాన్ని చవి చూపించారు. పంచరత్న కీర్తనలలోని పంచ ప్రాణాలను ప్రదర్శించారు. నగుమోములోని సొగసంతా ప్రకటించారు. నారద గానరోలుడు మన ప్రక్కన నిలబడి ముమ్మూర్తులా దర్శనమిస్తున్నట్లు చిత్రించారు. వేల్పులెవ్వరు రమారమణితో సరికారని భక్తి భావాన్ని నిరూపించారు. రామచంద్రుడిపై పూలు చల్లినట్లు త్యాగరాజస్వామి కృతులపై సరళ వ్యాఖ్యాసుమాలను జల్లులుగా కురిపించారు. మంగళ గీతంతో మానవ నీరాజనాన్ని అందించారు. కృతికి భక్తిని నేర్పి త్యాగరాజస్వామి దాన్ని సుకృతి చేశారు. అంటే మంచి కృతి. ఆ సుకృతిలోని భావ ప్రకృతిని వివరించి శ్రీ ఆకెళ్ళ అచ్యుతరామం గారు సుకృతులయ్యారు. మంచి కృతి రాసిన వాళ్ళయ్యారు, మంచి పుస్తకం రాసిన వాళ్ళయ్యారు. యువ భారత్ ఈ కృతిని ప్రచురించి సుకృతి అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చి ఎవరు చేసినా రాలా. చక్కగా నేను రావట్లేదు. ఎందుకంటాను వాళ్ళ పిల్లలు సత్యమూర్తి చేస్తున్నారు. నేను రాలేనే అన్నా. రావే దగ్గరున్న దాని సరే మరి తల్లి తోడుతున్నారు. వెళ్ళాను 3 సార్లు ఆగడం వెళ్ళాను. మా అబ్బాయి వాళ్ళ ఇంట్లో దిగ్గమంటుంది. 16 రహసనాల ప్రాణం పోసిన పాత్ర. జీవితంలో ప్రకృతికి ఎంత ప్రమాణం ఉందో వికృతికి అంతటి ప్రమాణం ఉంది. ఆ ప్రమాణాన్ని ఔచిత్యం అంటారు లాక్షణి. ఔచిత్యం లోపిస్తే అనుభూతి భగ్నమై దాదే రసభంగం అన్నారు ప్రాజ్ఞుడు. రహసనంలో వికృతికి ఔచిత్యం ఊపి, అందుకే నవ్వటంలో నవ్వించటంలో నాగరకతను నేర్పిస్తుంది ప్రహసనం. ఉపరంజనం ఉపదేశం. ప్రథమాంధ్ర ప్రహసనకర్త కందుకూరి వీరేశలింగం పంతులుగా ప్రహసనం ద్వారా ప్రబోధం నిర్వహించదలుచుకున్నందువల్ల తెలుగు ప్రహసనం ప్రయోజనాపేక్షతో పయనం చేయాల్సి వచ్చింది.
ప్రబోధం లేకుండా కూడా ప్రహసనం ఉండొచ్చు. వికృతిని వికృతి సమగ్రంగా ప్రదర్శించడమే అప్పుడు దాని లక్ష్యం. అది ఉపరంజకాన్ని కల్పించవచ్చే కాని సాంఘిక ప్రయోజనమైన ఉపదేశాన్ని సాధించదే. పంతులు గారికి ఉపరంజనం ఎంత ముఖ్యమో ఉపదేశం కూడా అంతే ప్రాముఖ్యమైనది. అందువల్ల వికృతి ప్రతిఘటన శక్తిగా, సంఘర్షణ సూత్రంగా ప్రకృతి వివేకాన్ని సంతరించాడాయి. వికృతిని ప్రదర్శించే పాత్రలు కొన్ని, వివేకాన్ని ప్రాతినిధ్యం వహించే పాత్రలు కొన్ని ప్రహసనంలో రంగం మీదకి వస్తాయి. తమ వాదాలను తాము చేస్తాయి. తమ ఆచారాలను సమర్థించుకుంటాయి. వికృతి పాత్రలు వాటిని అవహేళనం చేస్తూ ఆదర్శాలను చూపిస్తాయి. వివేక పాత్రలు వికృతిగా లోకంలో చలామణి అవుతున్నటువంటి వికృతి యొక్క వివచేతం రంగం మీద రుచ్యంగా ప్రదర్శింపబడుతుంది. దానివల్ల లోకానికి సహజమైన సంస్కరణ అభిలాష జనిస్తుంది. నవ్వించి ఊరుకొనే దానికంటే 4 అడుగులు ముందుకు వేయించే ప్రహసనం పంతులు గారి ప్రయోగంలో ప్రాణం పోసుకుంది. తెలుగు ప్రహసనానికి ఆ గుణమున్నదే. అది కలికుతుర. ప్రహసన పాత్రలను కల్పించటంలో స్వరూప వికృతిని కానీ స్వభావ వికృతిని ఆలంబనంగా తీసుకోవచ్చు. సామాన్యంగా పంతులు గారు స్వభావ వికృతిని తీసుకున్నారు. ఈ రెంటిలో అదే ఉత్తమమైంది అని అందరికీ తెలుసు. వికృతిని వక్రత వల్ల వ్యక్తం చేయొచ్చు. వక్రత అలంకారాలన్నిటికీ సహజ లక్షణమని భామహాదులందరూ అన్నవారు. వక్రోక్తి జీవితకారుడు కావ్యానికంతటికి ఆ లక్షణం వ్యాపింపచేశాడు కూడా. అందులో నామవక్రత ఒకటి, పేరులో వక్రత. పేరులోనే పాత్ర తీరు గుబాడిస్తుంది. అందులో దంభాచార్యులు, గణికా ప్రాణనాథరావు, మాయాచార్యులు, వితేంద్రరావు మొదలైన పేర్లు వెలగానే వికృతి పాత్రక ప్రకృతి మనోగోచరానికి కనబడు. భావుకులకు వివేకరావు, సత్యప్రియాచార్యులు, నయభూషణ్ రావు, చారుమతి మొదలైన పాత్రలు వివేక వ్యక్తిత్వాలని ప్రతిధ్వనించారు. పాత్రలన్నిటినీ పేరు బట్టి తీరు బట్టి గమనించినట్టే తీర్చిదిద్దటం ప్రౌఢమైన పద్ధతి కాదు. అందువల్ల పంతులు గారు ఈ ప్రక్రియను కొన్ని ప్రహసనాల్లోనే ప్రకటించారు. మరికొన్నిట్లో ప్రతీకాత్మకలైన పేర్లు కూడా పెట్టారు. కలిపురుష, శనైశ్చర విలాసం లాంటివి ఎందుకు ఉదాహరణ. కలిపురుషుని అనుయాయులందరూ అసత్యవ్రతులు, పరదోష ఆరోపణ చేసే ఆరోపకులు, పరస్తుతి పరాయణులు. శనైశ్చరాయునులంతా మద్యపాన రతులు, దంభాహంకార దుర్విదగ్ధులు. కలి, శని అనే పేర్లు 2 వర్గాలను ప్రతిబింబించేవిగా కనపడుతున్నాయి. వీటికంటే అవి జీవించే విధానం వల్లనే పేరు తెచ్చుకునే పాత్రలు ఉత్తమమైనవని భావించవచ్చు. పంతులు గారి ప్రహసనాలు ప్రఖ్యాతి చెందినవన్నీ ఈ పద్ధతిలోనే.
ఈ పద్ధతిలో పుట్టిన పాత్ర కల్పన కలిగినవి. బ్రహ్మ వివాహం, వ్యవహార ధర్మబోధిని, లోకోత్తర వివాహం, వేశ్యా విషయ సంవాదం, చంద్రగ్రహణం, తేలుమందు, స్వర్గలోక సుఖం, హిందూ మత సభ, బహుభార్యాత్వం, యజ్ఞ ప్రయత్నం, అతిబాల్య వివాహం, లక్క గేదె మొదలైన ప్రహసనాలు పాత్రల పేర్ల కంటే వాటి ప్రవృత్తులు చాలా ముఖ్యం. గ్రీకు సాహిత్యంలో ప్లేటో తరువాత అరిస్టాటిల్ చెప్పుకున్నట్లుగా ఆంధ్ర ప్రహసన చరిత్రలో కందుకూరి వారి తర్వాత చిలకమర్తి వారిని మనం చెప్పుకోవాలి. ఆయన చేతుల్లో ప్రహసనం ప్రయోజనాన్ని రక్షిస్తూనే ప్రయోగ శిల్పంతో కొంత ప్రావీణ్యత సాధించి వీరేశలింగం గారు సంఘ దురాచారాలను కత్తి కోతలకు గురి చేసినట్టు ప్రహసనాల్లో సంభాషణలు నడిపారు. రంగం మీద వాదోపవాదాలు, ఉక్తి ప్రత్యుక్తులు జరి ఉపదేశానికి ఉపాంగంగా ఆ వస్తువు ముగిస్తుంది. పాత్రలలో వాద కౌశలం ఎంత కనబడుతుందో రచయిత సంస్కరణశీలం అంతగా కొట్టొచ్చినట్టు కనబడు. వ్యంగ్యంగా నవ్విస్తూనే కొన్ని చోట్ల వాచ్యంగా బాధిస్తుంది. అలాగే చివరకు తప్పకుండా నీతిని బోధించేది పంతులు గారి ప్రహసనం. చిలకమర్తి వారు వాచ్యంగా బోధించే లక్షణాన్ని ప్రహసనాలు తగ్గించేసి మిగిలిన అంశాలు ఉన్న కందుకూరి వారి కంటే సున్నితంగా కనిపించి అది జిలుగు హాస్యం. చిలకమర్తి ప్రహసన రచన రహస్యం. తల ఎత్తి నిలువగల పాత్రలున్నాయా? తెలుగు ప్రహసనాల్లో కలకాలం చెప్పుకునే శాశ్వత పాత్రలున్నాయా అన్నది మనకు చివరకు మిగిలే ప్రశ్న. ఉండటం కష్టం అని సమాధానం. మనం ఈ రోజున ప్రహసనాల నాటి సమాజ వ్యవస్థను, సంస్కర్తల ప్రయత్నాలను సమీక్షించటానికి పరికరాలుగా మాత్రం చూపిస్తున్నాం. ఆ కాలంలో అవి ఆటం బాంబుల్లా పనిచేసిన ఆ రోజున వినోద ప్రదర్శనలలో విలువైన వస్తువుల్లాగానే మిగిలిపోయాయి. తమ కాల పరిధిని, నియమిత ప్రయోజనాన్ని దాటి విశ్వజనీనతను, విశిష్ట వ్యక్తిత్వాన్ని సంతరించుకొని తలెత్తి నిలవగల పాత్రలు ప్రహసనాలు మనకు మిగల్ల. అది విచారింపాల్సిన విషయం, బాధపడాల్సి. అయినా తెలుగు ప్రహసనం సాధించిన సాంఘిక విజయం ముందు ఈ అపజయాన్ని సాహిత్య లోకంలో క్షమించగలిగింది. గురజాడ ప్రహసనం సాధించలేని ఈ సాహిత్య ప్రయోజనాన్ని కన్యాశుల్కం ద్వారా అందించారు. కన్యాశుల్క పాత్రలని, ప్రహసన పాత్రల జీవిత సారాన్ని ఔషధంగా సేవించి సిద్ధులై నిలిచిన సాహిత్య పాత్ర. ప్రహసనాన్ని సాంఘిక నాటకంగా మలచి వస్తువులో మునిగిపోయిన పాత్రల వ్యక్తిత్వాన్ని కల్పించి జాతి బ్రతుకులో వాటి బ్రతుకులకు ప్రత్యేక మార్గాలను రూపొందించి మన మధ్య ఉండే వికృతి విశ్వజనీనమైన విలక్షణ వ్యక్తిత్వాన్ని కల్పించిన గౌరవం గురజాడికి మాత్రమే దక్కింది. ప్రహసనాల్లోని పాత్రలు వీరేశలింగం పంతులి గారి వద్ద వాదం నేర్చుకున్నాయి. చిలకమర్తి వారి దగ్గర చాతుర్యం నేర్చుకున్నాయి.
గురదాడ వారి కళల్లో బలం పుంజుకొని ప్రక్రియకు మించి ప్రౌఢిని పరిణతిని సాధించి ఈ 3 అడుగుల ప్రస్థానంతో తెలుగు ప్రకరణంగా మారి సాంఘిక రూపంలో సంలీనమైపోయింది. గురదాడ పాత్ర చిత్రణ 17వ వ్యాసం. తెలుగు సాహిత్యంలో ఇంతవరకు వెలువడ్డ సాంఘిక నాటకాలు గురదాడ అప్పారావు గారి కన్యాశుల్కం గొప్పది. ఒక తెలుగు సాహిత్యంలోనే కాదు, భారతీయ సాహిత్యాలన్నిటిలో కూడా శూద్రకుడి మృచ్ఛకటికం తరువాత కన్యాశుల్కమే గణనీయమైందని శ్రీశ్రీ అంటారు. ఆయన మాటల్లో ఇలా: ఇది ప్రపంచంలోని పరమోత్కృష్ట గ్రంథాల్లో ఒకటి అని గుర్తింపగలిగిన వారు చాలా కొద్ది మంది. కానీ యావత్ భారతదేశంలో శూద్రకుడి ముచ్చకటికం తరువాత గురదాడ కన్యాశుల్కం వంటి నాటకం ఇంకొకటి వెలువడలేదు. సమకాలీన జీవిత వాస్తవికత ఎంత సమగ్రంగా ప్రతిబింబించిన రచన ఏ భారతీయ భాషలో కూడా ఇంకొకటి లేదు. పాశ్చాత్య నాటక రచయితలలో ఇబ్సన్కు గల ప్రత్యేక స్థానం ప్రాచ్య నాటక కవుల్లో గురదాడది అంటంలో అతిశయోక్తి లేదు, అనక తప్పదు అని ఘంటాపదంగా చెప్పాడు శ్రీశ్రీ. కన్యాశుల్క నాటకాన్ని గురదాడవారు రాసి విజయనగరంలో 1892 ఆగస్టు 13 జగన్నాథ విలాసిని సభ వారి చేత ప్రదర్శింపచేయించి, అంటే కన్యాశుల్కం నాటక రంగం మీద ప్రదర్శించిన సంఘటనకు అప్పటికి 100 ఏళ్లు పూర్తయింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోమన్నారు. గురజాడవారు కన్యాశుల్క నాటకాన్ని 1897లో మొదటిసారి ముద్రించారు. ఆ ఏడే నవంబర్ 1వ తేదీ విజయనగర సంస్థాధీశుడు శ్రీ ఆనంద గజపతికి దాన్ని అంకితం చేశారు. ఆ తర్వాత 1909లో రెండవసారి ప్రచురించారు. ఈ 2 సార్లు 2 ముందు మాటలు కూడా గురదాడ రాశాడు. అయితే మొదటి వ్రాత ప్రతికి ముద్రిత ప్రతికి ఎంతో తేడా. తొలి కూర్పు కంటే మలి కూర్పు విశ్వరూపం దాల్చే. తొలి కూర్పు ఒక ప్రయోగం, మలి కూర్పు మాత్రం తెలుగు సాహిత్య రూపకాల్లో ప్రసిద్ధమైన క్లాసిక్ అయి. కన్యాశుల్క నాటకం గురదాడ కళల్లో నుండి వెలువడటానికి ఒక బలమైన సామాజిక నేపథ్యం ఉంది. ఒక శక్తివంతమైన సాంఘిక సంస్కరణ నేపథ్యం అది. ఆ రెంటికి మించి ఒక అపూర్వ రూపక కళాఖండాన్ని తెలుగులో నిర్మించాలన్న దీక్ష ఉంది. ఈ 3 ముచ్చటైన ముప్పేతే కన్యాశుల్కం. కన్యాశుల్కం ఒక క్లాసిక్ గౌరవాన్ని, ఒక ఇతిహాస ప్రమాణాన్ని అందుకున్న గొప్ప నాటకం. తెలుగులో కందుకూరి వీరేశలింగం పంతులు గారి నుండి ప్రారంభమై పునరుజ్జీవ చైతన్యంలోని సంఘ సంస్కరణ ఉద్యమం, గురజాడవారి కాలంలో సంస్కరణ స్పృహతో పాటు సాహిత్య స్పృహ కూడా సమున్నతంగా ప్రదర్శించింది. అంటే వీరేశలింగం పంతులు గారి సాహిత్య సంస్కరణ స్పృహకు అగ్రతాంబూలం ఇచ్చి సాహిత్య కళా స్పృహకు 2వ స్థానం ఇచ్చేది.
గురజాడ వారి సాహిత్యం కళాదృష్టికి మొదటి స్థానమిచ్చి సంస్కరణ స్పృహకు రెండవ స్థానమిచ్చే. అందువలన కవిత, నాటకం, కథ మొదలైన ప్రక్రియలు గురజాడ రచనలో కళాకేతనాన్ని సమున్నతంగా స్థాపించుకోగలి. గురజాడ సాహితికి కళ ఆత్మలక్షణం. గురజాడ సాహితికి కళ ఆత్మలక్షణం, సాంఘిక సంస్కరణ బాధ్యత అన్నారు గురజాడ. Though art is my master, I have a duty to society. అది ఆయన చెప్పేది. అని తన బాధ్యతతో ఎగరేసిన వెలుగు బావుటాయే కన్యాశుల్కం. విజయనగర ప్రాంతంలో బ్రాహ్మణ కుటుంబాలు కన్యాశుల్కం అనే దురాచారం బలంగా ఉంది. ఆ రోజుల్లో సంస్కరణాభిలాషులైన విజయనగర మహారాజు ఆ దురాచారాన్ని గురించి 3 ఏళ్లు సర్వే చేయించారు. లెక్కల ప్రకారం ఆ కాలంలోనే 1134 కన్యాశుల్కం పెళ్లిళ్ళు జరిగినట్టు తెలిసి అప్పటికి ఎంతో మంది ఆ దురాచారాన్ని బాహాటంగా ఒప్పుకోలేదు. రికార్డు కాని కేసులు ఎన్నో మిగిలిపోయాయి. అయినా ఏటేటా దాదాపు 344 బాల్య వివాహాలు కన్యాశుల్క ఆచారంతో జరిగినట్టు ఆ సర్వే వల్ల ధృవపడి ముక్కుపచ్చలారని పుత్తడి బొమ్మలను కాటికి కాళ్ళు తాచిన ముసలి వరులకిచ్చి వివాహం చేయరు. అందులో కన్యనిచ్చినందుకు తండ్రి కన్యాశుల్కాన్ని కానుకగా తీసుకోవడం భరించరాని దురాచారం. పెళ్లి కూతురు పెద్దదయ్యేలోగానే వృద్ధవరుడు టపా కట్టేసేవాడు. జీవితం అంటే ఏమిటో తెలియని ఆ పసిపిల్ల మీద వైధవ్యం అనే దుఃఖ పర్వతం పడే. జీవితం విషాద భారంతో నడపాల్సి వచ్చే ఆ సామాజిక విషాద గాథను గురజాడ ఒక సమగ్ర నాటకంగా, ఈనాటి సాంఘిక ఇతిహాసంగా, ఒక సమస్య నాటకంగా చిత్రించాలి అనుకున్నాడు. కథలో కన్నీటిని మూటగట్టి పెట్టారు. అలాగే మాటలో హాస్యాన్ని రంగరించి ఇచ్చాడు. కన్యాశుల్క నాటకం శిల్పరీత్యా సోషల్ సెటైర్, సాంఘిక అధిక్షేప నాటకం. ఒక సాంఘిక సమస్య సమగ్ర స్వరూపాన్ని కళాత్మకంగా ఆవిష్కరించిన నాటకం కన్యాశుల్కం. సమాజంలో ఒక కులంలో కానీ, ఒక వర్గంలో కానీ ఒక దురాచారం ఉండొచ్చు. దాని దుష్ఫలితం ఆ కులం వరకే ఆగుతుందంటే పొరపాటు ఆగదు. సమాజ శరీరమంతటా అది ప్రసరించి కంపు చేస్తుంది. కుష్టు వ్యాధిలా అల్లుకుపోయి. అందువల్ల సంస్కరణం ఒక కులానికి వర్గానికి సంబంధించిందిగా కనపడుతున్న శ్రేయస్సు సమాజం మొత్తానికి వర్తిస్తుందని గురజాడ కన్యాశుల్కం ద్వారా చెప్పదలుచుకున్నారు. కళాత్మకంగా మళ్ళా కూడా. అందువల్లనే కన్యాశుల్కం నాటకం రంగ ప్రదర్శన పరిధి కంటే బాగా పెరిగి ఒక బృహత్తర రూపం దాల్చి ఆ నాటకం ఆడితే కనీసం 3 రాత్రులు పడుతుంది. సమస్యను సమగ్రంగా చిత్రించటం అందులోని గుణం. అది దాని ఇతిహాస స్వభావం, ఎపిక్ నేచర్. కన్యాశుల్కంలో అసలు కథ సదా సుబ్బమ్మ పెళ్లి, సుబ్బమ్మ పెళ్లి అసలు కథ. పెళ్లి ఆ సుబ్బమ్మే సుబ్బి, అగ్నిహోత్రావధానుల 2వ కూతురు. ఈ అమ్మాయిని 60 ఏళ్ల పైబడ్డ లుబ్ధావధానులకిచ్చి కట్టబెట్టడానికి రామప్ప పంతులు బేరం కుదిరిస్తారు. కన్యాశుల్కం 12 తన తండ్రికి
కమిషన్ రామప్ప పంతులకి దక్కుతాయి. కన్యకు కన్న తండ్రికి కమిషన్ రామప్ప పంతులకి దక్కుతాయి. కన్యాశుల్కం తండ్రికి, కమిషన్ రామప్ప. ఈ బేరం ఈ పెళ్లికి మూలకారకుడు రామప్ప పంతు. ఆయన బతుకు తెరువు కోసం ఇటువంటి అఘాయిత్యాలు ఓఘాయిత్యమంటారు ఏదైనా చేయగలడు కూడా. లుబ్ధావధానాలు పెళ్లి చేసుకోకపోతే మారకం ఉంది అని భయపెట్టింది పంతులే. పెళ్లి కుదిర్చింది పంతులే. మారు పెళ్లికి మార్గం వేసింది రామప్ప పంతులే. అతడికి వంత పాట పాడేవాడు అక్కడున్న సిద్ధాంతి లాంటివాడు. నీతి నిజాయితీలు లేని ఇటువంటి ప్రైవేటు దగాకోర్ సమాజ జీవితంలో కీలకమైన పాత్ర నిర్వహిస్తుంది. ఆర్థిక వ్యవస్థను రచయిత మన కళ్ళ ముందు చూపించి రామప్ప పంతులు సంస్కరణ అభిలాషే కాడు. వాడికి ఎంతసేపు రొక్కం. సమాజాన్ని తన స్వార్థం కోసం వాడుకొని దోపిడీ వ్యవస్థకు పల్లెటూళ్లలో ఉన్న ఒక బలమైన ప్రతినిధి ఏజెంట్, దివాలా తీసిన భూస్వామి, పెట్టుబడి పెట్టలేని బింకాల రాయు, లౌక్యం పేరుతో చలామణి అవుతున్న రాజకీయానికి, స్వార్థానికి రామప్ప పంతులు పుట్టిన ఇల్లు. ఈ లౌక్యం ప్రవేశించని సాంఘిక రంగం లేదప్పుడు. చీడ పురుగులా చెదపురుగులా సమాజాన్ని ఈ లౌక్యం కొరుక్కు తింటోంది. సంస్కరణ చైతన్యంలో సమాజానికి సేవ చేద్దామనుకునే వాళ్ళకి ఎదురుపడే కోళ్ళు విలన్ రామప్ప పంతులు. ఆయన అగ్నిహోత్రావధానిలోని ఆర్థిక దురాశకు ఆజ్యం పోస్తాడు. లుబ్ధావధానులోని సంపదను కూడబెట్టే లోభగుణాన్ని గండి కొడతాడు. బాల వితంతువులను రహస్యంగా లోబరచుకొని లైంగికమైన అవినీతిని రెచ్చగొడతాడు. వేశ్యలను దాంభికం కోసం ఉంచుకొని ఆ వృత్తిని నిర్జీవం చెయ్యటానికి సాహసిస్తాడు. ఇలాగే పోలీస్ శాఖతో, న్యాయశాఖతో, సమాజంలోని వివిధ వృత్తుల వారితో పంతులు పెట్టుకునే సంబంధాలన్నీ స్వంత లాభానికే. అతడు అడుగుపెట్టిన చోటల్లా సంఘం కుళ్ళిపోతుంది. సంస్కరణం కావలసింది మొదట రామప్ప పంతులకు. అంటే డబ్బు కోసం కక్కుర్తిబడి సమాజాన్ని ఎంత అధోగతి పాలు చెయ్యటానికైనా సిద్ధపడి అవినీతి పిశాచానికి రావాలి. ఆ పిశాచం పట్టి బాధించే వాళ్ళే కన్యాశుల్కానికి బలి అవుతున్న కుటుంబ సభ్యులు. కనుక రామప్ప పంతుల వలన మీనాక్షి చెడిపోతుంది. బాల వితంతువులను మోసగించి వేశ్యా ప్రవృత్తి వైపు వాళ్ళని బలవంతంగా పోయేటట్లుగా చేసే స్వార్థ కపట శక్తి రామప్ప పంతు. స్వార్థంతో, సంస్కరణ బుద్ధి లేకుండా సమాజంలో విలన్ పాత్ర నిర్వహిస్తున్న చైతన్యాన్ని రామప్ప పంతులు ప్రతినిధిగా నిలిస్తే, సంస్కరణ పేరు చెప్పు స్వార్థం కోసం సమాజాన్ని మోసం చేసే మాటకారి పాత్ర గిరీశం. రామప్ప పంతులు, గిరీశం వీళ్ళిద్దరూ ఈ నాటకంలో ఎత్తుకు పై ఎత్తు. గిరీశం సంస్కరణ గురించి ఉపన్యాసాలు దంచుతాడు. మధురవాణిని ఉంచుకొని నిజాం నవాబు ఉద్యోగంలో చేరినప్పుడు ఆమెను పునిస్త్రీగా చలామణి చేస్తానని కోతలు కోస్తాడు. అదే నోటితో బుచ్చెమ్మకు పసుపు కుంకుమల ఇల్లాలి బంగారు కళలు కనిపించి తోవ తప్పిస్తాడు. అలాగే బుచ్చెమ్మను లొంగ తీసుకోవడంలో
గిరీశం పురుషాహంకారానికి ఒక బలమైన ప్రశ్నగా మారింది. దానికోసం ఎన్ని సాహసాలైనా చెయ్యటానికి సిద్ధమయ్యాడు. బావిలో దూకి వెంకమ్మను రక్షించాడు. అబద్ధాలు చెప్పి తన అస్తిత్వాన్ని అగ్రహారంలో నిలుపుకున్నాడు. అబద్ధమే ఆపద్ధర్మంగా బతుకంతా సాగించాడు. సుబ్బి పెళ్లిని బుచ్చెమ్మ కోసం తప్పించడానికి ప్రయత్నించాడు. చివరకు సౌజన్యారావు వద్ద కూడా తన నాటకాన్ని, కపట నాటకాన్ని కళాత్మకంగా ఆడాడు. అతడు సమస్యను ఎదుర్కోలేడు, పరిష్కరించను లేదు. డామిట్, కథ అడ్డం తిరిగిందని మొగం తప్పించటమే వాడి నైజం. చిత్తశుద్ధి లేని సంస్కరణ చైతన్యానికి, దగాకోరు రాజకీయాలకి, నీతి లేని బ్రతుకు తెరువు, జంకు గుంకు లేని బడాయి కోరు తనానికి, దినదినగండంగా బతికే ఆర్థికపు దివాలా కోరు తనానికి, నోరున్న సిగ్గులేని తలానికి గిరీశం ఒక సజీవ పాత్రగా కనపడ. వేశ్యావృత్తి నివారణ, బాల వితంతు సమస్య విచారణ అడ్డుపడే బుద్ధిశక్తి, వ్యూహాశక్తి రామప్ప పంతులైతే, వాక్శక్తి, కార్యశక్తి గిరీష్. కనుక అందుకే ఈ రెండు మార్పు లేని పాత్ర. మధురవాణి మారుతున్న వేశ్యా ప్రవృత్తికి ప్రతీక. వేశ్యలుగా మారుతున్న బాల వితంతువులను రక్షించగలిగే శక్తిగా ఆమె ఈ నాటకంలో చిత్రింపబడి, సంఘంలో అన్ని వర్గాలతో ప్రత్యక్ష సంబంధం పెట్టుకొని వాళ్ళ సమస్యలను అర్థం చేసుకుని, స్వీయ సమస్యలకు వారి సమస్యలకు ఉన్న సంబంధ బాంధవ్య బాగా అంచనా వేసుకొని తాను మారుతూ ఇతరులు కూడా మారటానికి సాయశక్తులా సాయం చెయ్యటమే సంఘ సంస్కర్తలు అనుకునేవారు పాటించాల్సిన వాస్తవ ఆచరణ సూత్రం అని చెప్పిన సజీవ పాత్ర మధురం. సౌజన్యారావు కంటే వాస్తవ జీవితంలో నిజాయితీ పాత్ర మధురం. అందుకే ఎవరికీ భయపడని గిరీశం మధురవాణి అంటే ఉనికిపోతారు. అందువల్ల మధురవాణి చుట్టూ సమాజం తిరుగుతున్నట్టు ఈ నాటకం చిత్రీకరింది. నాటకం సంస్కరణకి శక్తివంతమైన సాధనంగా కన్యాశుల్కంలోని మధురవాణి గుంటూరు శాస్త్రుడు శిష్యుడు నిరూపిస్తారు. కన్యాశుల్కం నాటకంలోని పాత్రలని ప్రాణంతో జీవించిన ఆనాటి సాంఘిక సమస్యల అనుభవాల ప్రవృత్తి, సంస్కరణ ఉద్యమ చైతన్యాన్ని స్పందనలుగా, ప్రతిస్పందనలుగా వెలువడిన మానవ స్వభావాలు వాంగ్మయ చిత్రాలు. 19వ శతాబ్ది చివరి పాదంలో ఉత్తరాంధ్ర సమాజ జీవిత చిత్రాన్ని విశ్లేషించటానికి తోడ్పడే బలమైన కళా సాధనం గురజాడ వారి కన్యాశుల్కం నాటకం. 18వ వ్యాసం దశరూపక భావ ఆదర్శ. కావ్యేషు నాటకం రమ్యం. అని లాక్షణిక ఉక్తి. కావ్యాలలో నాటకం కమనీయమైంది, రమించదగింది అని ఆ వాక్యానికి. శబ్దార్థ ప్రధానమైన శ్రవ్య నా కావ్యంలో సహృదయుల శక్తి, శబ్దశక్తి వల్ల ప్రతీయమానమయ్యేటువంటి అర్థాన్ని భావించి పాత్రలను భావనా శక్తితో మనోరంగం మీద ప్రత్యక్షరీకరింప చేసుకొని
వాటి రసభావాలను అనుభవంలోకి మనం తెచ్చుకోవాలి. నాటకం ప్రత్యక్ష దృశ్యమానం కావటం చేత చతుర్విధ అభినయం వల్ల ప్రత్యక్ష పరిదృశ్యమానాలైనటువంటి రసభావాలను సులభంగా ఆస్వాదించటానికి సహృదయులకు వీలు కలుగుతుంది, నాట్యం కలుగుతుంది. నాటకం నాట్యం చాక్షుష యజ్ఞతుల్యం తుల్యం అంటే కళ్ళకి యజ్ఞం లాగా కాళిదాసులు అభివర్ణించారు. నాటకం కాని నాట్యం కాని కళ్ళకు యజ్ఞం అన్నారు. త్రిగుణ ప్రధానులైన లోకులందరికీ నాటకం ఆస్వాదనీయంగా ఉంటుందని నిర్దేశించారు. అభినయం యోగం అన్నారు. నాటకం ఒక సాత్విక ప్రయోగం. సాహిత్యంలో నాటకానికి సుందర రస ప్రయోగం గౌరవం. ఆంధ్ర సాహిత్య చరిత్రలో దేశీ రూపక రచనా ప్రయోగ ప్రాచీన కాలం నుండి ప్రసిద్ధమై ఉన్న లక్షణమైన నాటక రచనా ప్రయోగాలు 19వ శతాబ్ది ఉత్తరార్ధంలోనే మొదలయ్యాయి. దాదాపు 125 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు నాటక రచన ఆంధ్ర నాటక రంగ చరిత్రను 3 పూలు 6 కాయలుగా తీర్చిదిద్ది. ఈ కాలంలో వెలువడిన నాటకాల్లో సాహిత్య గౌరవం కలిగి ఉండటంతో పాటు సామాజికుల ఆదరాభిమానాలు కూడా అమితంగా చూరకొన్నది. 10 నాటకాలను ఎన్నిక చేసి యువభారతి వారు విద్వాంసుల చేత వాటి మీద ఉపన్యాసాలు ఇప్పించి ఆ ఉపన్యాస వ్యాసాలను దశరూపక సందర్శన అనే పేరు ప్రచురించడం చాలా సముచితంగా ఉంది. ఇందులో ఎన్నిక చేసిన క్రీస్తు శకం 1889 నుండి 1924 వరకు అక్కడ 11, ఇది 35 సంవత్సరాల కాలంలో వెలువడింది. వాటి రచనా కాలాన్ని బట్టి ఒక విధంగా ఒక క్రమంగా పేర్కొనవచ్చు. ధర్మవరం రామకృష్ణాచార్యుల వారి విషాద సారంగధరం 1889, వేదం వెంకటరాయ శాస్త్రి గారి ప్రతాప రుద్రీయం 1897, శ్రీపాద కృష్ణశాస్త్రి గారి కృష్ణమూర్తి శాస్త్రి గారి బొబ్బిలి యుద్ధం 1908, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి గయోపాఖ్యానం 1909, పానుగంటి లక్ష్మీ నరసింహారావు పంతులు గారి పాదుకా పట్టాభిషేకం 1909 అనుకోండి. గురదాడ అప్పారావు గారు 1909 కంజాసులు, తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగం 1911, బడియేపల్లి లక్ష్మీకాంత కవి గారి సత్యహరిశ్చంద్రీయం 1910, కాళ్ళకూరి నారాయణరావు గారి వరకిక్కయం 1923, విశ్వనాథ సత్యనారాయణ గారి నర్తనశాల 1923-24. ఇవి ఒక 35 సంవత్సరాల కాలంలో వెలువడిన నాటక రత్న. వీటిలో చారిత్రకాలు 3, పౌరాణికాలు 5, సాంఘికాలు 2. వీటిలో విషాదాంత నాటకాలు 2. ఈ సంపుటిలో మొదట చివర విషాదాంత రూపకాల సమాలోచన కనపడు. ఈ 10 నాటకాల్లో అనువాదాలు లేకపోవటం, విషాదాంత నాటకాల్లో కూడా వస్తువు దేశీయం కావటం, సాంఘిక నాటకాలు రెండిట్లో ఎన్నుకున్న సమస్యలు పరస్పర భిన్నాలుగా ఉండటం, ఒక్క కన్యాశుల్కం తప్ప మిగిలినవన్నీ పద్య ప్రధానాలైన నాటకాలు కావటం విశేషం. ఈ ఎన్నిక చేసిన నాటకాలు కనబడతాయి. తెలుగులో విషాదాంత నాటక రచనకు ఉదాత్త ప్రమాణాలు ఏర్పరిచిన నాటకం విషాద సారంగధరం. ఇది చారిత్రాత్మకంగా కనపడే వస్తువుతో
కూడుకొని ఉన్న నిజానికి చారిత్రక సత్యం అంతున తక్కువ. నవనాథ చరిత్రలోని ఒక కథను రాజరాజ నరేంద్రుడి కథకు కోనేరు కవి ముడిపెట్టి రచించాడు దాన్ని. అయితే ఈ కథ జరిగినట్టు రాజమహేంద్రలో ప్రజలు చెప్పుకుంటారు. ఇప్పటికి గుర్తులు చూపిస్తారు. సారంగధరుడు మెత్త ఉంది అక్కడ, అలాగే చిత్రాంగి మేళ కనబడు. అయినా ఈ కథ చారిత్రక సత్యంక అయినా విషాదాంత నాటక లక్షణాలు పొందుపరచుకున్న విశిష్టమైన కథ. సెనెకా రచించిన హెపాడిటస్ నాటక వస్తువులతో పోలిక ఉండటం కాకతాళీయం. ఈ నాటకంలో విషాదాంత నాటక నాయకుడు రాజరాజ నరేంద్రుడ, సారంగధరుడ అనే అంశం మీద పండితుల్లో వాదోపవాదాలు, భేదాలు ఉన్నాయి. రెండు వాదాలకు బలం కూర్చే అంశాలు ఉన్నాయి. ధర్మవరం వారు సారంగధరుడిలో విషాదాంత నాయక లక్షణాలన్నీ నిండుగా సంవదించారు. ధర్మవరం వారంటే నా జ్ఞాపకం. ధర్మవరం మహేంద్రనాథ్ గారని బళ్ళారిలో ఉన్నారు. ఈ ధర్మవరం రామకృష్ణమాచార్యుల గారి మనవడు, స్వయానామ అంటే కొడుకు. ఆయన బళ్ళారిలో లాయర్, గొప్ప లాయర్, మంచి పేరు. ఈ మధ్య ఆయన పేరు ఒక విగ్రహం ఏదో స్థాపించి దానికి ఆ నాటకాలు పోటీలు పెట్టి బహుమతులకి ఇస్తున్నట్టుగా నాతో ఆయన ఫోన్లో సంభాషణ చేస్తుంటారు. మెయిల్లో ఇద్దరం అనేక విషయాలు మేము ఆయన పంపడం, నేను పంపించడం కూడా చేస్తాను. అది ఒక అదృష్టంగా నేను భావిస్తాను. ఆయనకి సాక్షాత్తు మనం ఉత్తమ గుణం నాయకుడిలో విషాద నాయకుడి బలహీనతగా రూపొందటం వల్ల ఆ పాత్ర మీద సామాజికులకు అపార సానుభూతి కలుగుతుంది. సారంగధరుడు నిర్దోషిగా చనిపోయి సానుభూతి పొందుతారు. రాజరాజ నరేంద్రుడు బతికి విషాద భారాన్ని మోస్తూ మనసానుభూతి పొందుతారు. భౌతికంగా బతికి నైతికంగా చనిపోయిన పాత్ర కంటే నైతికంగా బతికి భౌతికంగా మరణించే పాత్రే విషాద పాత్ర. సారంగధరుడు విషాదాంత పాత్ర, రాజనరేంద్రుడు విషాద పాత్ర. చిత్రాంగి మరణం ఈ నాటకంలో కళా న్యాయాన్ని సంతరించుకున్న విషాద సన్నివేశం. సారంగధరుడు మరణించిన, బ్రతికి తిరిగి వచ్చిన ఆ పాత్ర బతికి పరువు నిలబెట్టుకోలే. ఆత్మహత్యతో ఆమె హృదయాల్లో అమరత్వాన్ని పొందగలరు. భావ ప్రక్షాళన ప్రక్రియకు తోడ్పడి శక్తివంతమైన పాత్ర చిత్రాన్ని. ఈ నాటకంలో ధర్మవరం వారు కల్పించిన వినూత్న సన్నివేశాలు వస్తు ఐక్యానికి, విషాద భావ సాంద్రత, సంఘర్షణకు, పోషణకు పనికివచ్చు. అయితే ఈ నాటకంలో వాడిన సంభాషణ శైలి ప్రబంధ శైలిని అనుసరించి పద్యాలు, గేయాలు కూడా విరివిగా ఇందులో చొప్పించడం ఆనాటి నాటక రచన మర్యాదకు వ్యక్తం చేస్తారు. ఈ నాటకంలోని పాత్రడు తెలుగువారికి సజీవ స్ఫూర్తి కలిగించి ఆ నాటకం ఆడితే జనం విపరీతంగా చూసేవారు. మెడ్రాస్ దాకా, ఆంధ్రదేశం అంతా తిరిగారు వాళ్ళు కూడా. రాజరాజ నరేంద్రుడు వృద్ధులు, వయస్సులో ఉన్న కన్యలను వివాహం చేసుకుంటే కలిగే అనర్థాలు చాటి చెప్పే ఉపదేశలుగా మిగులు. ధర్మవరం వారి మేనల్లుడే బళ్ళారి రాఘవ. అలాగే ఆయన నాటకంలో ఈయన కూడా వేషాలు.
సారంగధరుడు విధివంచితుడైన విషాద నాయకుడుగా తెలుగున ప్రసరించారు. అలాగే నాకు మన ధర్మవరపు మహేంద్రనాథ్ లాయర్ గారని చెప్పాను. ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడారు ఈ మధ్యనే సుమారుగా 15-20 రోజులు. ధర్మవరం వారి తమ్ముడు కూడా నాటకాలు రాశారని, ఆయన కూడా నాటకాల్లో వేషాలు వేశారని ఆ విషయాలు ఎందుకో మాటల సందర్భంగా అన్నారు. కనుక సారంగధరుడు విధివంచితుడైన విషాద నాయకుడిగా తెలుగున ప్రకాశిస్తారు. చిత్రాంగి రగిలి పగిలిన అగ్ని పర్వతంగా కనం. ఆమె దేహం పడియున్న నెత్తురు మడుగు విషాద నాటకం ప్రవహించిన కన్నీటి లావాద్రవమన్నారు. అద్భుతం. రెండవ నాటకం ప్రతాపరుద్రీయం. తెలుగు నాటకకర్త యొక్క ప్రతిభా సామ్రాజ్యాన్ని ప్రకాశవంతంగా ప్రకటించిన ప్రయోగం ఇది. శుద్ధ చారిత్రకం కాదు, శుద్ధ కల్పితము కాదు. యుగంధరుడు తెలుగువాడిగా పుట్టిన చాణక్యు, తెలుగు మాట్లాట నేర్చుకున్న యుగంధరాయను, పేరిగాడు ఆపద్ధర్మంగా ఆంధ్ర సింహాసనమి అరసిక ప్రభువులకు ఆదర్శ భూమికను నిర్వహించిన అధిక్షేపాత్మక హాస్య పాత్రోచితమైన భాషకు, చైతన్యవంతమైన కార్యశక్తికి, సునిశితమైన పాత్ర పోషణ, శక్తివంతమైనటువంటి సంవిధాన సామర్థ్యానికి, మాటకు పద్యానికి, ఒదిగిన వాంగ్మయ శిల్పానికి ప్రతాపరుద్రీయం, ప్రజ్ఞాధౌరేయం. తెలుగులో ముద్రా రాక్షసం వ్రాయబడలేదు అన్న లోపాన్ని తీర్చింది ఈ నాటకం. విషాద సారంగధర పాశ్చాత్య రూపక లక్షణ లక్షితమైతే ప్రతాపరుద్రీయం ప్రాచ్య లక్షణమందైన ప్రయోగ విశేషం. ఒకటి సంధ్యారాగం, మరొకటి ఉదయరాగం. సారంగధర సంధ్యారాగం, ఇది ఉదయరాగం. అచ్చమైన తెలుగు పౌరుష వెన్నెల బావుటాలుగా నిలచిన చారిత్ర నాటకం బొబ్బిలి యుద్ధం. సరిపాదవ. ఈ కథ జాతిలో జానపద కళారూపాల్లో కూడా జాలువారి తెలుగువారి వీరగాథా ప్రపంచాన్ని వెలిగించి, పల్నాటి యుద్ధంలాగా బొబ్బిలి యుద్ధం కూడా మహాభారత యుద్ధంతో పోల్చదగిందని ఆంధ్రులు భావిస్తారు, గర్వంగా చెప్పుకోండి. వ్యాసకర్త పేర్కొన్నట్లు బొబ్బిలి యుద్ధానికి మహాభారతంతో పోలికలున్నాయి. రెంటిలోనూ ధర్మాలకు మధ్య జరిగిన సంఘర్షణ. యుద్ధానికి కాదు. రంగారావు ధర్మరాజు లాంటి వాడు, ఆయన భార్య మల్లమ్మ మహాసాధ్వి, పాపారాయుడు మహావీరుడు, భీమసేనుడు లాంటి వాడు. అలాగే ధర్మారావు భీమసేనుడు లాంటి వాడు ధర్మారావు. విజయరామరాజుకు శకునితో పోలిక. హైదర్ జంగ్ దుర్యోధనుడి వంటి వాడు. మహాభారతంలో అంతిమ విజయం పాండవులది, బొబ్బిలి యుద్ధంలో అంతిమ విజయం బొబ్బిలి వారిది. బొబ్బిలి వారంతా చనిపోతే వారికి విజయమేమిటి అనుకుంటాం కదా. కానీ బొబ్బిలి రాజులందరూ రంగారావులే. పెద రంగారావు చనిపోతే జనరంగారావు బొబ్బిలి రాజుగా పట్టాభిషిక్తుడయ్యారు. వీరరస ప్రధానమై విస్తృతికెక్కిన నాటకంబులం వేరు వహించిన నాటకం ఇదని మన కృష్ణమూర్తి శాస్త్రి గారు ప్రథమ ఆంధ్ర ఆస్థాన కవి, రెండవ కవి. తెలుగు నాటకాల్లో ఉపాఖ్యానానికి ఒక ప్రత్యేకత ఉంది. 1,00,000 ప్రతులకు పైగా అమ్ముడు పోవటం దాని రికార్డు ఇంతవరకు ఎవరు లేదనుకోండి. అయితే అంతగా ప్రజలు ఆకర్షించటానికి గల కారణం
కథలు ఏర్పడే ఉత్కంఠతో ఉన్న సంఘర్షణ, ప్రాణానికి ప్రాణంగా బతికే కృష్ణార్జున మధ్య అకారణ వైరవం, ఆప్యాయతతో మొదలే బాబామరుదుల మధ్య అభిమాన స్ఫోరకాలైన అధిక్షేప, ఉభయ ధర్మాల మధ్య ఔచిత్యం ఊగిసలాడే సంఘర్షణ సుఖాంతం అవుతుందని ఆశ, అడుగడుగున ముగింపుకు రాని ముళ్ళ బాట, చూడటానికి ఆబాల గోపాల ఆసక్తిదాయకంగా ఉంది. ఆప్తులైన బంధువుల మధ్య ఎవరి వల్లను కలిగిన వైమనస్యాల వింత హోయలు ఈ నాటకంలో ప్రదర్శింపబడటం చేత కుటుంబ వాతావరణం చాలా బాగా కనపడింది. అలాగే భారత నాటకాల్లోని పాండవ ఉద్యోగ విజయాల్లో కూడా ఇటువంటి వాతావరణం ఉన్నా ఇందులో ఆదర్శ ఫణితి ఎక్కువ, ఇందులో లౌకిక పద్ధతి ఎక్కువ. పానుగంటి వారి నాటక వారి వచన శైలికి లాగానే భావాన్ని భావావేశం దాకా పెంచి చూపిస్తాయి. భావావేశం పాల పొంగు లాంటి, ఆ పొంగులో ఒక అందం కూడా ఉంది. అవధలు దాటి పొర్లే ఒక నిస్సీమత్వం ఉంది. అంటే సరిహద్దు లేని తనం ఉంది. ఆ లక్షణం అన్ని రసాలు పానుగంటి వారు ప్రవేశపెడతారు. కానీ భక్తి రసంలో అది పరమ రమణీయంగా పరిణమి. భక్తి మత్త చిత్తాన్ని పోతనగారు భాగవతంలో నేర్పారు. పానుగంటి వారు నాటకంలో పాత్రల చేత అభినయింపచేసి చూపించారు. పాదుకా పట్టాభిషేకంలో భక్తి రస వైవిధ్యం హరివిల్లులాగా గోచరిస్తుంది. ఇందులో దశరథుడు విషన్నమూర్తిగా కాక గజేంద్రుడిలాగా భాషిస్తారట. కౌసల్య వాత్సల్య భక్తికి పెన్నిధిగా ప్రత్యక్షమవుతాయి. దాశరథి మహాసముద్ర గంభీరు. పాత్రలన్నీ భక్తి రస తరంగిణులు. నదీనాం సాగరో గతి గల అన్న న్యాయాన్ని రంగవైభవంగా రూపొందించటం ఈ నాటక రచనా శిల్పం అని చాలా సింపుల్లో గొప్పగా చెప్పారు. గురజాడవారి కన్యాశుల్కం సాంఘిక రూపక సమగ్ర ఆవిష్కృతికై చేసిన నాటక ప్రయోగం. ఇది సమస్య ప్రధానమైంది కానీ పరిష్కార ప్రధానమైంది కాదు. కన్యాశుల్కం వితంతు సమస్య, వేశ్యా సమస్య వంటి సంశ్లిష్ట సమస్యలు సంవదించుకుంటూ సమాజంలో అవి పొంది ఉన్న అవస్థా విశేషాలను స్పృశించుకుంటూ విస్తృతితో బాగా పెరిగిన సమస్య యొక్క విశ్వ ఆకృతిని ప్రదర్శించే ఉద్దేశంతో వెలువడిన నాటకం. గిరీశం ఆంధ్రుల బెంగాలీ అనుకరణ భావానికి, సంస్కృతిని కోల్పోయిన కుక్షింభర విద్యా విధానం వల్ల కలిగే మానవ ప్రకృతికి ప్రతీక. మధురవాణి పంకంలోండి పుట్టిన పద్మ. రామప్ప పంతులు గ్రామీణ వాతావరణంలో స్వార్థ కాలుష్యాన్ని నింపుతున్న రాజకీయ వ్యవహార మనస్తత్వానికి ప్రతీక. అగ్నిహోత్రావధానుడు, వృద్ధావధానులు మానవత్వాన్ని కోల్పోయిన ఒక మహా సంప్రదాయానికి చివరకు మిగిలిన ముళ్ళ పిండె. బుచ్చమ్మ వైధవ్యాన్ని భుజాల మీద శిరవలా మోస్తున్న అమాయకుర. మీనాక్షి నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలని కొని మోసపోయిన యువతి. ఇలా జీవితాన్ని పిండి చిత్రించిన పాత్రలు నేటికి జీవిస్తున్న గురదాడవారి నాటక శిల్పం సజీవ వ్యవహారక భాషా ప్రయోగంలో సమున్మేషించింది. సహజ పాత్ర చిత్రణలో సఫలమై పైకి నాటకం ప్రేక్షకుణ్ణి నవ్విస్తూనే లోపల అంతర్లీనమై తొణికిసలాడి విషాదాన్ని మనస్సులో నిందింపజేస్తుంది.
కథ అడ్డం తిరిగింది అని నిష్క్రమించి గిరీశం నాటక కార్యాన్ని కళాతీత వీధుల్లోకి మళ్లిస్తాడు. ఈ సమస్యకు పరిష్కారం ఎవ్వరూ చెప్పరు. చెప్పినా స్వార్థపరుడైన లోకులు పాటించరు కూడా. కనుక పరిష్కారానికి సాహిత్య జీవితం కృషి చేస్తూ లోకం గడప దాటిపోతూనే ఉంది. కథ అడ్డం తిరగటం ఒక గిరీశానికే కాదు, లోకం మీద పడి తిందామనే వాళ్ళందరికీ కథ అడ్డం తిరగకత్త. లోకం కోసం జీవిస్తున్నామనుకునే సౌజన్యారావు లాంటి వాళ్ళకు కూడా కథ చివరికి అడ్డం తిరగనే తిరిగింది. కనుక తిరిగిన కథను తన వైపు తిప్పుకునే తెగువ ఉన్న వాళ్ళదే విజయం. నిజానికి ఈ నాటకంలో విజయం మధురవాణి. ఆది భౌతిక విజయం కాదు, ఆధ్యాత్మిక విజయం. ఆశ్రమాల్లో ప్రవేశించిన బుచ్చమ్మ లాంటి వాడు, చీకట్లో తిరుదివ్వెలు వెలిగించి కొన్నవాడు, సమాజంలో మానవత్వం వైపు చిత్తశుద్ధితో నడిచిపోయిన మధురవాణి లాంటివాడు, వెలుగు బాటలో బహిరంగ ప్రస్థానం చేసినవాడు. నాటక అంతంలో అందరి కళ్ళు తెరవబడతాయి, అందరికీ వెలుగు కనబడుతుంది. వెలుగును చూపించటమే ఉత్తమ కళాకారుడి లక్షణం. వెలుగును త్రాగటం జాతి లక్షణం. వెలుగును చూపించి మేల్కొలిపిన వైతాళికుడు గురదాడ హెడ్సా. వరవిక్రయం కూడా సమస్య నాటకమే. కన్యాశుల్కమనే దురాచారాన్ని ప్రతి అంటే వ్యతిరేకమైంది వరవి. అయితే కన్యాశుల్క నాటకంలో లాగా ఇందులో సంక్లిష్ట సమస్యలు నిర్వహించబడల. సమస్య వలన కలిగే ఫలితాలను వర్ణించి పరిష్కారాన్ని చమత్కారంతో ముడిపెట్టాడు నాటకకర్త కాళ్ళకు. ఇందులో పరిష్కారానికి అధిక్షేపణకు పనికి వచ్చినంత ఆచరణకు పనికిరాదు. లౌక్యంతో సమస్యలు తేలవు, మానసిక పరిణామాలతో కానీ సమస్యలు తీరు. తెలుగువారిని ఉర్రూతలూగించింది వరవిక్రయం. కానీ ఆ దురాచారం ఇప్పటికీ తెలుగులో నిలిచే ఉంది, బతుకును అల్లల్లాడిస్తూనే. వరవిక్రయం నాటకంగా చూడతగింది కానీ ప్రజల దృష్టిలో జీవితంలో ఆడతగింది కాదేమో. తెలుగు పౌరాణిక నాటకాల్లో వీరరస నాటకాలన్నీ ప్రశస్తి, ఇతర రసాలకు ప్రాముఖ్యమున్న నాటకాలకు లే. అభిమానధనులైన భారత వీరుల పౌరుష చరిత్రను చిత్రించే పాండవ ఉద్యోగ విజయాలు నేటికి ఆంధ్ర నాటక రంగాన్ని అజరామరంగా ఏలుతున్నాయి. తెలుగు పద్యానికి ఉండే జిగి బిగి చూడాలంటే తిరుపతి వెంకట కవుల నాటక పద్యాలే విను. సత్యహరిశ్చేంద్రియం కరుణ రసంతో పోషింపబడి వీరం విస్తృతంగా కల నాటకం. పాండవ నాటకం చూస్తే తెలుగు ప్రజరథం మీద పయనిస్తున్నట్లుగా మురిసిపో. హరిశ్చంద్ర నాటకం చూస్తే గోదావరి నదిలో ఈదుకుంటూనో తెప్ప మీద తేలుతూనో పోతున్నట్టు అనిపిస్తుంది. రాయబార ఘట్టంలో కృష్ణుడు, శ్మశాన ఘట్టంలో హరిశ్చంద్రుడు తెలుగు రంగం మీద ఇప్పటికీ ఎప్పటికీ నిలిచే ఉన్నారు. విశ్వనాథ వారి విశిష్ట కృతులు నర్తనశాల. దాని విశేషం ఒక్క మాటలో చెప్పాలంటే వ్యాస భారతంలో దుష్ట పాత్రగా ఉన్న కీచకుణ్ణి తిక్కన గారు విషాద పాత్రగా మారిస్తే, విశ్వనాథ వారు నర్తనశాల నాటకంలో విషాద నాయకుడిగా తీర్చిదిద్దారు. కీచక పాత్ర చిత్రంలో విశ్వనాథ వారిది శిఖరప్రాయమైన శిల్పం. తెలుగు విషాద నాటకాలలో నర్తనశాల కోహినూరు వజ్రం.
10 నాటకాలు ఇందులో పరిచయం చేయబడ్డాయి కాబట్టి దశరూపకం అన్నారు. పర్యాత్మకమైన ఈ వ్యాసాలు ఆ నాటక శిల్పము ప్రత్యక్షమవుతున్నాయి కాబట్టి సందర్శనం అన్నారు. ఈ దశరూపక సందర్శనం ఆంధ్ర దృశ్య కావ్య కళా సౌందర్యాన్ని అమర్చినటువంటి నిలువుటద్దం, భావ ఆదర్శం. ఆదర్శమన్న అర్థమే. సహృదయులు ఈ ఆదర్శ బింబ దర్శనం చేయండి. అభినయోన్నిద్రమైన అభినవ రూప వైభవాన్ని దర్శించండి. యువభారతి కృషిని అభినందించండి. 1884లో యువభారతి ప్రచించిన భావాదర్శం అనే వ్యాస సంకలానికి రాసిన జీవీఎస్ వారి ముందు మాట ఇది. రేపు వారి 19వ వ్యాసం 6 చారిత్రక కావ్యాలు 6 రుచులు. దాన్ని తెలుసుకుందాం. స్వస్తి.